హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబాజీ టీవీ. సో ఈ రోజు మనము మన బాబా గారు హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ బాబా పాండం గారితో కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా, హ్యాపీ భారత్. గురుజీ నేను బాగా ఉంటాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా గురుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో లాస్ట్ మనము కొన్ని వీడియోస్ పంపించాం కదా, రెండు ఎపిసోడ్స్ చేసాము. సో ఫస్ట్ దాంట్లో మీరు ఏమన్నారంటే 1469 ఉండాలి, లక్కీ మొబైల్ నంబర్ లో ఉండొచ్చు అని అన్నారు. సో ఇప్పుడు మన ప్రేక్షకులు రెండో ఎపిసోడ్ లో ఏమన్నారంటే మీరు 569 కూడా ఉండొచ్చా అని అన్నారు. ఎండింగ్ లో 569 ఉండొచ్చు అని తర్వాత స్టార్టింగ్ లో ఏ నంబర్ ఉన్నా ఏం కాదు అని అన్నారు. సో ఇప్పుడు మన ప్రేక్షకులు ఏమడుతున్నారంటే 0 కూడా ఉండొచ్చా? ఇప్పుడు మన ఆఫీస్ మొబైల్ నంబర్ లో కూడా 0 ఉంది. సో మన ప్రేక్షకులు ఏమడుతున్నారు, గురుగారు మొబైల్ నంబర్ లోనే 0 ఉంది, మరి ఆ 0 ఉండొచ్చా, అది ఏ స్థానంలో ఉండాలని డౌట్స్ అడుగుతున్నారు. ఉండొచ్చా లేదా కూడా అని డౌట్స్ అడుగుతున్నారు. దాని గురించి కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా గురుగారు? తప్పకుండా ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే మీకు ఒక ప్రశ్న అడుగుతారు. మీరు 10 సంవత్సరాలు టీచర్ గా పనిచేశారు కదా. చేశాను గురుగారు. మరి మీరు స్టూడెంట్స్ కి 0 వేసారు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతారు? పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళకి 0 వచ్చిందంటే నేనే చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతాను. పేరెంట్స్ వచ్చి ఇంకా నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. వాడు ఇన్ని ఫీజులు కడుతున్నాం, వాడికి 0 ఎలా వచ్చింది, 1,000 లక్షలు కడతాం. తర్వాత స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతాడు? వాడు ఇంకా బ్యాడ్ గా ఫీల్ అవుతాడు. చాలా ఫీల్ అవుతాడు. మేడం 0 మార్క్స్ వేసింది మేడం. అసలు సబ్జెక్ట్ ఏంటి మామూలుగా? ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 0 వేసారనుకోండి, ఫీల్ అయిపోతాడు. ఫీల్ అవుతారు. అప్పుడు ఏమంటారంటే ఇంగ్లీష్ మేడం మాకు 0 వేసింది అని వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి అందరూ చెప్తారు. సో అందుకోసమే 2014లో మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు 0 అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. 0 అకౌంట్ అంటే దాని 0నే, లక్షలు ఏం లేదు. సో అందుకోసం నేను ఏం చెప్పేది అంటే ఎనీథింగ్ ఎండింగ్ 0 ఆల్వేస్ గివింగ్ రిజోర్సెస్ 0. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. తప్పకుండా మన డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఎప్పుడైనా మన మొబైల్ నంబర్ లో ఏ స్థానాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన మొబైల్ నంబర్ తీసుకుంటాము. వాస్తవంగా మా మొబైల్ నంబర్ ఇప్పుడు మీరు అందరూ ప్రేక్షకులు చూస్తున్నారు కదా, ప్రేక్షకులు చూసే మొబైల్ నంబర్ ఇది నా యొక్క బిజినెస్ మొబైల్ నంబర్. నా పర్సనల్ ఇంతకు ముందుండే 8096413456. సో ఇప్పుడు మనం స్థానాలని ఐడెంటిఫికేషన్ చేద్దాము. స్థానాలను ఐడెంటిఫై చేసినప్పుడు ఇది 1వ స్థానము, ఇది 2వ స్థానము, ఇది 3వ స్థానము, ఇది 4వ స్థానము, ఇది 5వ స్థానం, ఇది 6వ స్థానం, ఇది 7వ స్థానం, ఇది 8, ఇది 9, ఇది 10వ స్థానం. 10 స్థానాలలో మనకు మొబైల్ నంబరు అనేది ఇలా ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ అందరికి ప్రేక్షకులకు తెలుసు నంబర్కు ఇది దాదాపు 100 కోట్ల మంది దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది 46 నంబరు. ఎక్సలెంట్. తర్వాత ఈ నంబర్ నేను వాడబట్టి కూడా 6వ తారీఖు 3వ నెల 2018 నుంచి వాడుతున్నాను. ఇది నన్ను కోటీశ్వరి చేసిన మొబైల్ నంబర్. ఈ మొబైల్ అకౌంట్ గూగుల్ పే, ఫోన్ పేలోకి బాగా డబ్బు వస్తుంది. కానీ ఇక్కడ మనకు 2వ స్థానంలో 0 ఉంది. అయితే ఇక్కడ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ చేసుకున్నాము. ఏంటంటే ఈ 1వ స్థానం అనేది సూర్యునికి సంబంధించింది, అంటే సూర్యుని అనుగ్రహానికి సంబంధించింది. ఈ 2వ స్థానం అనేది చంద్రునికి సంబంధించింది. ఇది గురువుకు సంబంధించింది. 3వ స్థానం ఇది రాహువుకు సంబంధించింది. ఇది బుధునికి సంబంధించింది. తర్వాత ఈ 6వ స్థానము లక్ష్మికి సంబంధించింది, శుక్రాచార్యుడు. ఇది కేతువు మోక్షకారకుడు. తర్వాత ఇది శని స్థానం అయిన 8 నంబర్. ఇది 9వ స్థానమైన మనకు కుజుడు, మార్చ్ సంబంధించింది. ఇది 10వ స్థానంలో ఏ గ్రహం లేదు. కానీ ఈ 10వ స్థానంలో మనం ఎప్పుడైతే 0 పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా 0 పెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఎనీథింగ్ ఎండింగ్ 0 అది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే 1950 కావచ్చు, 1960 కావచ్చు, 1970 కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక విషాదం ఉంటుంది. లేదంటే వెహికల్ నంబర్ లో కూడా నా వెహికల్ ఇంతకుముందు 5200 ఉండే. సో ఈ వెహికల్ తీసుకున్నప్పుడు మారుతి 800 2009లో తీసుకున్నాను. మే 23, 22 తారీఖు ఉంది. దీనివల్ల చాలా నష్టపోయాను.
అంటే ఇది నేను ఒక్క రోజులో చెప్పేది కాదు. ఇప్పుడు 2009 అంటే ఇప్పుడు చూడండి దాదాపుగా 14-15 సంవత్సరాల అనుభవం. ఏదైనా మొబైల్ నంబర్లో కానీ, ఏదైనా వెహికల్ నంబర్లో కానీ ఎప్పుడైనా ఎండింగ్ 0 ఉంటే వాళ్ళు రియల్ లైఫ్‌లో ఎండింగ్ విత్ జీరో హ్మ్. 0 దే ఆర్ నాట్ హీరోస్. వాళ్ళ ఫీల్డ్‌లో హీరోస్ కాదు. ఓకే. సో, 0 ఉండొద్దంటారు మీరు. 0 అంతే కదా! ఉండకూడదనమాట. ఓకే. ఓకే. తర్వాత ఇక్కడనే 0 ఉండడం కాదు. హ్మ్. ఇక ఈ రెండో స్థానంలో 0 అంటే ఏంటిదంటే, ఇది మనది ఏంటిదంటే బిజినెస్ కదా! బిజినెస్ నంబర్. బిజినెస్ నంబర్ అంటే ఇక్కడ సెంటిమెంట్స్ ఏమి ఉండవు. అవును. మనం ఎప్పుడు కూడా ఎవరికన్నా ఒక రూపాయి తగ్గించామా? తగ్గించాం మనము. ఆ! రూపాయి తగ్గించే ప్రసక్తే లేదు. అవును. బిజినెస్ కానీ నంబర్. ఇప్పుడు చంద్రుడు అనేది మనస్కారకుడు కదా! అవును. ఇది 0 అయిపోతది. ఓకే. ఓకే. అంటే ఎక్కడైతే 0 ఉన్నదనుకోండి, మూడో స్థానంలో 3 ఉందనుకో, గురువు 0 అయిపోతాడు. హ్మ్. ఓకే. నాలుగో స్థానంలో రాహు ఉన్నది. ఇది కుబేరుడి సంఖ్య. అంటే మనీని బ్యాలెన్స్ చేసేది ఎప్పుడు నిలువ ఉండేది. ఓకే. ఇప్పుడు ఈడ 0 ఉందనుకోండి, ఇది 0. ఈ ఈ యొక్క చంద్రుని యొక్క మనస్తత్వం 0 అయిపోతుంది. 0 అయిపోతది. సో ఇక్కడ గురువు స్థానంలో 0 ఉందనుకోండి, ఆ! సో ఈ గురువు స్థానంలో 0 ఉందనుకోండి, ఈ గురువు యొక్క అదృష్టం 0 అయిపోతది. ఓకే. మెయిన్‌గా 4, 5, 6 స్థానంలో 0 ఉంటే వాళ్ళు సక్సెస్‌ఫుల్ కాలేదు. ఓకే. సో, ఆ ప్లేసెస్‌లో ఆ! 0 ఉండొద్దంటారు. మెయిన్ అన్నమాట. 4, 5, 6. 6 స్థానాల్లో 0 ఆ! ఉండకూడదు. తర్వాత లాస్ట్ ఎండింగ్‌లో కూడా 0 ఉండకూడదు. ఓకే. ఓకే. తర్వాత అసలు వాస్తవంగా అయితే నేనంటే చాలా అంటే దాదాపుగా 6 సంవత్సరాల క్రితం నేను తీసుకున్నాను కాబట్టి, ఆ! ఇప్పుడు చాలా అడ్వాన్స్ వచ్చేసింది. అవును. సో, ఇప్పుడు నేను తీసుకునే ఏ మొబైల్ నంబర్‌లో కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ మొబైల్ నంబర్‌లో ఇప్పుడు 0 ఉండట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను. 9154388165 దీనిలో 0 లేదు. లేదు. అవును. దీనిలో 0 లేదు. ఇంకా చాలా నంబర్స్ ఉన్నాయి. ఓకే. ఆ చాలా నంబర్స్‌లో కూడా నాకు 0 లేదు. ఓకే. సో, ఇది ఎందుకు తీసుకున్నామంటే, మనము ఇది 46 నంబర్ వచ్చింది తీసుకున్నాం. ఎక్సలెంట్ అన్నది తీసుకున్నాం. ఓకే. రాబోయే రోజుల్లో కూడా నేనేం చెప్తున్నా అంటే ప్రేక్షకులకు అందరికి కూడా ఇది 9154388165 ఓకే. ఓకే. నేను ఒకటే ఏం చెప్తానంటే అసలు మీ మొబైల్ నంబర్‌లలో ఎండింగ్‌లో గానీ, 10 స్థానంలో గానీ 0 లేకుండా అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది తీసుకున్నాను కాబట్టి రెండో స్థానంలో 0 ఉంది కాబట్టి ఆ! నేను సక్సెస్ అయ్యాను. అయ్యారు. అదే. ఇది 6 సంవత్సరాల్లో చాలా కోట్ల రూపాయలు సంపాదించింది. ఓకే. నంబర్. కానీ మీకు తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇది అనుభవం. ఆ 6 ఇయర్స్‌లో నాకు అనుభవం వచ్చింది కదా! అవును. గురూజీ. దానివల్ల మీరు ఎండింగ్‌లో 0 లేకుండా ఉండడం గానీ, 4, 5, 6 స్థానంలో 0 లేకుండా ఉండడం గానీ ఉంటే చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే మీకు అవకాశం ఉంటే ఆ! అసలు ఏ స్థానంలో 0 లేకపోతే మంచిదేగా? ఇంకా మంచిదే కదా! చాలా మంచిదే కదా! ఓకే. అంటే ఇప్పుడు డిమాండ్ కూడా పెరిగిపోయింది మొబైల్ అవును. నంబర్‌కి. హ్మ్. చాలా ఇదిగో ఇప్పుడు నేను అంటూనే ఉన్నాను. ఇదిగో ఈ మొబైల్ నంబర్‌లో 0 ఉంది. మీరు ఈ కాల్ మాట్లాడండి. ఏం మాట్లాడుతారో చూద్దాం. ఇప్పుడే ఫోన్ వచ్చింది కదా! ఆ! ఆ! నమస్తే సార్. చెప్పండి. మేము వెంకటేశ్వర నుంచి మాట్లాడుతున్నామా. నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఆ! నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు సారు పాండురంగ సార్కి చూపించుకోవాలనుకుంటే మాట్లాడాలంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు కలవచ్చు అని. కలవచ్చు సార్. 6999 అంటే మీకు మేము ఆన్‌లైన్ గానీ, డైరెక్ట్ గానీ అపాయింట్‌మెంట్ ఇస్తాము. ఓకే. ఓకేనా సార్? డైరెక్ట్ కలవాలి. డైరెక్ట్ కలవాలంటే మీకు ఒక 699 పే చేసి మీరు డైరెక్ట్ రావచ్చు సార్. ఆ! అవును సార్. మా కుటుంబం ఉంది. కుటుంబంలో 4 మెంబర్స్ ఉంటాం. అంటే మా మిసెస్, నేను, మా అబ్బాయి, మా అమ్మాయి. లేదు సార్. ఒక్కరి ఫీజు అంతే ఉంటది సార్. జస్ట్ ఒక్కరి పర్ హెడ్ ఉంటది. 699 ఉంటది ఫీజు. మీరు పే చేయాల్సి ఉంటది. అవును సార్. ఎక్కడికి రావాలి మేడం? ఎక్కడ ఉంటుంది సార్? మీకు నేను అడ్రస్ లొకేషన్ సెండ్ చేస్తాను సార్. ఓకేనా? వాట్సాప్‌లో సెండ్ చేస్తాను. పక్కా అంటే రిజల్ట్ పక్కా ఉంటుందా మేడం? ఉంటది కదా సార్. ఉంటది కదా డెఫినెట్‌గా. మేడం. ఉంటది సార్. ఉంటది. ఆ, అంటే ఇంకో చిన్న డౌట్ కూడా ఉంది మేడం మాకు. అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. సార్తో ఒక్కసారి మాట్లాడి డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ అంటే రమ్మంటే వద్దామని ఆలోచన. రావచ్చు సార్. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ పేరు, మీది సార్ నేమ్ అవన్నీ చూసి ఇస్తారు సార్. ఓకేనా? మొత్తం 50 మెంబర్స్ ఉన్నాం. 56 మెంబర్స్ వెళ్తాము. ఓకే. ఓకే. రండి సార్. రండి. కలిపి ఓకే. ఏమన్నా కన్సెషన్ కన్సెషన్ అయితే దేనికి ఉండదు సార్. కన్సెషన్ అయితే సార్ ఇవ్వరు.
ఓకేనా సార్? ఇదే ఉంటుంది మేడం, ఫీజు ఇంకేమన్నా extra ఉంటుందా? ఇదేమి ఉండదు సార్, జస్ట్ అంతే 699 ఉంటుంది సార్ ఫీజ్. మీరు మళ్ళీ అడిషనల్గా ఇంకేదైనా కావాలనుకుంటే ఉంటుంది అంతే సార్. చాలా ఇబ్బందిగా ఉన్నాము. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టినాక కూడా మనకి రిజల్ట్ వస్తుందా రాదా అనేది ఒకటి. వస్తుందనే కదా సార్. మీరు ఒక్క సెకండ్ ఆగండి. నమస్తే సార్, ఎవరండి? నమస్కారం సార్, నా పేరు లింగస్వామి, గట్కేసర్ నుంచి మాట్లాడుతున్నా సార్. లింగస్వామి గారు ఏం చేస్తుంటారండి? నేను సివిల్ కాంట్రాక్ట్ సార్. ఈ సెల్లర్ వర్క్లు, వెంచర్ డెవలప్మెంట్స్, అంటే దాంట్లో రోడ్లు వేయడము అట్లాంటి వర్క్ చేస్తా సార్. సెల్లర్ తవ్వడము. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా సార్. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. సార్ సో 20 ఏళ్ళ నుంచి చేసినప్పుడు మరి డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? సార్ డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే సరే, ఒక 20 ఏళ్ళ క్రితం నేను లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, నేను పెళ్లి చేసుకొని కొంచెం స్టార్ట్ చేసినప్పటికీ కొంచెం ఇప్పటికీ మెరుగున్నా. కాబట్టి ఇప్పుడు పిల్లలు పెరుగుతా ఉన్నారు, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా కూడా పిల్లల చదువులకు కానీ దానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పి మీ వీడియోస్ చూసిన సార్, నేను చాలా సార్లు చూసిన. ఎప్పటి నుంచి చూస్తున్నారు సార్? 4 months అవుతుంది నేను చూడ. 4 months చూస్తున్నారు. మరి 4 months చూసినప్పుడు మీ మొబైల్ నంబరే లోపం ఉందని తెలియదా మీకు? సార్ మీ మొబైల్ నంబరే లోపం ఉంది, ఎండింగ్ 0 ఉంది కదా. మా ఫ్రెండ్ సార్ ఈ నెంబరు. మీ ఫ్రెండ్ దా? సరే, మీ ఫ్రెండ్ దో ఎవరిదో. అయితే మీ సైదులు కూడా మొబైల్ నంబర్ 0 ఉంది ఎండింగ్ లా. తర్వాత 1 కూడా లేదు దీంట్లో. మొత్తం కూడా 56 నెంబర్ వచ్చింది ఇది. దానివల్ల ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్తో వాడే వాళ్ళైనా మాట్లాడే వాళ్ళైనా ఎవరికైనా కానీ ఇది అప్ అండ్ డౌన్స్ ఇస్తుంది. తర్వాత మీ మ్యారేజ్ డేట్? మార్చి 31వ తారీఖు. 31వ తారీఖు మార్చి 2000. మార్చి 31వ తారీఖు. ఎంతమంది సంతానం సార్? ఒక బాబు ఒక పాప సార్. ఒక బాబు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా? ఏం ప్రాబ్లమ్స్ లేవు సార్. కానీ ఒక ఆర్థికంగానే డెవలప్ కాలేదు. అవును సార్. కానీ ఎప్పుడైనా మ్యారేజ్ డేట్లు 1, 10, 19లో చేసుకున్న వాళ్ళకి సూపర్ కూడా ఉంటుంది. దానివల్ల చాలా బాగా డెవలప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ 31st అంటే రాహు, ఎండింగ్ లో వచ్చేసి 9 వచ్చింది. ఈ ఎండింగ్ లో మొత్తం 0 అయినా 2000 చేసిన వాళ్ళందరూ అట్లే అవుతారంటే కాదు, అది సూపర్ కూడా అయితే మంచిగా ఉంటుంది అనమాట. అట్లా మీరు అడిగారు కదా, గ్యారంటీగా వస్తుందా, రిజల్ట్ వస్తుందా అంటే మీరు అడుగుతున్నారు. నేను బాబా పాండనే మాట్లాడుతున్నాను. మీరు గ్యారంటీ అని అంటే ఇప్పుడు నాకు 2 months 3 months నుంచి నేను డెంటల్ సర్జరీ చేసుకున్నాను. 10 లక్షలు పెట్టాను. 10 లక్షలు లాస్ట్ ఇయరే 5 lakhs పెట్టాను. వాళ్ళు 10 years గ్యారంటీ ఇచ్చారు. లాస్ట్ జనవరి 19వ తారీఖు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జనవరి 19వ తారీఖు వరకు మళ్ళీ డబుల్ సర్జరీ అయింది. 10 లక్షలు పెట్టిన వాళ్ళే గ్యారంటీ ఇవ్వలేరు. నేను 6,000 కూడా గ్యారంటీ ఇస్తాను. నేను ఆల్రెడీ నాకు ఒక 3 కార్లు ఉన్నాయి సార్. ఒకటి టాటా విస్టా ఉండే, అది కొద్ది రోజులు నడిపి తీసేసిన. తర్వాత ఎక్స్ 500 తీసుకున్నా, అది కొద్ది రోజులు నడిపి తీసేసిన. ఇప్పుడు రీసెంట్ గా నిషాన్ టెరానో అని ఒక సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్నాను సార్. 4,50,000 పెట్టి కొనుక్కున్నాను. అది కొనడానికి వెళ్ళి నేను చాలా కొంచెం వెనక పోతున్నట్టు అనిపించింది. ఆ బండి నంబర్ ఏంటి సార్? లాస్ట్ 4 అంకె చెప్పాలా సార్? నేను మొత్తం చెప్పాలా? TS06 అంటే మహబూబ్ నగర్. అవును సార్, మహబూబ్ నగర్. EG 0800. ఎంత బాగా చెప్తున్నారు సార్. ఇప్పుడే మేము డిస్కషన్ జరిగింది మా టాపిక్ లో. 0 ఎనీథింగ్ ఎండింగ్ 0, ఎవ్రీథింగ్ 0 అని చెప్పాను నేను. వాస్తవం మేము బిజీగా ఉన్నాం, మేము వేరే దాంట్లో, అందుకని నేను మాట్లాడకపోయాను. మేము మేడం 5 o'clock వరకు ఉంటుంది రిసెప్షనిస్ట్ మేడం, ఆమె వెళ్ళిపోతుంది, నేను తీసుకున్నా. సో ఎనీథింగ్ ఎండింగ్ 0, ఇట్ ఇస్ ఆల్వేస్ 0. మోడీ సార్ గారు 0 అకౌంట్ ఓపెన్ చేశారు. ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు అంటాను నేను. మా మేడం కూడా వచ్చింది 0 అకౌంట్. ఎవరు కోటీశ్వరులు? ఎండింగ్ 0 ఎప్పుడైనా 0 సార్. అందులో 8 కూడా మంచిగా కనిపిస్తుంది స్ట్రగుల్ గా. ఇది మొత్తం ఏమొచ్చిందంటే సునామీ నంబర్ వచ్చింది 29. అది ఫ్యాక్ట్. ఇప్పుడు దీంట్లో ₹1 ఖర్చు లేదు, ఏం లేదు. నా యూట్యూబ్ వీడియోలు చాలా ఉన్నాయి సమాచారము. నేను ఏంటంటే ఆల్రెడీ 2,000 వీడియోలు పెట్టేశా, 3,000 వీడియోలు. అవి దాని లాంగ్ రన్ గా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసినాయి తెలుగులో. అదే
మీ మీ వీడియో చూసిన తర్వాత ఒక 4 months బ్యాక్ నేను వీడియో చూసిన తర్వాత ఈ 8200 విషయం మీరు చెప్పిండు 8 ఉందంటే కథం ఇక అయిపోయినట్టే కేల్ కథం దుకాణం బంద్. నేను అప్పటి నుంచి ఆలోచనలో ఉన్నా నిజంగా చూస్తే కూడా ఈ బండి తీసుకున్న కాడికి 1 డ్రాప్ అయిపోతున్నది అప్ప పికప్ అయితే వెరీ గుడ్. పాపం వాళ్ళు నష్టపోతారు కదా. అసలు మీకు ఒక విషయం తెలుసా, ఆయన అమ్మినాయనే ఆల్రెడీ స్ట్రగుల్ అయి ఉంటాడు కాబట్టి నీకు అమ్మినాడు. ఒక 10 లక్షలు 5 లక్షలు తీసుకొని ఉంటే అది కొంచెం 1 లక్షకి తక్కువ ఇచ్చి అమ్మి ఉంటాడు. సెకండ్ ఓనర్ అయినా కానీ సో అట్లా ఆయనకు స్ట్రగుల్ అయింది దాంతో. అదే ఆయనకు పేరు బలంగా గట్టిగా ఉందేమో కానీ మీద 2015 నుంచి మొన్న పోయిన సంవత్సరం దాకా కూడా ఆయన నడుపుకున్నాడు. అదే మనం తీసుకున్న కాడికి వెళ్ళి కొంచెం కొంచెం ఒక్కొక్క మెట్టు కిందికే దిగుతున్నాం తప్ప. అదే 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 సార్, మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్ లో కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ కొట్టండి వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సండే రోజు ఉందా సార్ క్లాసెస్ ఉంటాయి న్యూమరాలజీ క్లాస్? ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, నేను ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు 0తో ఎండ్ అయింది, 0. వాళ్ళ వెహికల్ నెంబర్ కూడా 0. ఇట్స్ వెరీ ఫ్యాక్ట్. ఎలా ఉన్నది కావ్యశ్రీ గారు? నేను ఫోన్ ఎందుకు తీసుకున్నా అంటే నేను ఎవరిది అలా తీసుకోను, మా కావ్యశ్రీ మేడం గారే మాట్లాడుతుంటారు. అంటే మీకు రియల్ ఫ్యాక్ట్ చెప్పడానికి ఈ వీడియో ఇలా చాలా వస్తుంటాయి మనకు. సో నేను అనేది ఏంటి, ఎవరిని కించపరిచాను కదా ఆయన చెప్పేస్తున్నాడు కదా ఆయన్నే. మేము ఈ వెహికల్ తీసుకున్న నుంచేనండి డౌన్ ఫాల్ అయ్యేది, మీరు గ్యారంటీ ఇస్తారా, వారంటీ ఇస్తారా? ఎక్కడ ఇస్తామండి, ఎక్కడ ఇస్తాం, ఇవ్వలేం. సబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే. మీ అందరికీ ఈ వీడియో లైవ్ లో మీకు అన్ని నచ్చినాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరిని ఫ్రాడ్ చేయడానికి ఫేక్ కావడానికి ఏం రాలేదు. ఇట్స్ రియల్ లైఫ్, రియల్ లైఫ్. మనీ లేకపోతే ఏమీ సాధించలేము. సో అందుకోసమే ఆ మనీ ఎలా వస్తుందో అనేది ఆ రూట్ తెలుసుకున్నా. నేను రూట్ తెలుసుకున్నా కాబట్టి మీకు ఆ రూట్ చెప్తున్నాను. రూట్ అంటే ఏంటిదంటే, రూట్ అంటే మ్యాప్ అనుకుంటున్నారు మీరు. నేనేమనుకున్నా అంటే రూట్ అంటే ఇదిగో ఇది రూట్. ఈ రూట్ తెలియకపోతే, ఈ రూట్స్ అంటే ఈ మొక్క యొక్క రూట్స్ ఉంటాయి కదా, రూట్ లో నీళ్లు పోస్తే ఫ్రూట్స్ వస్తాయి. లేకపోతే ఈ నీళ్ళు పోయకపోతే, సబ్జెక్ట్ రాకపోతే, ఏం తెలియకపోతే మన జీవితం ఆగాధం అయిపోతుంది. చాలా లెంతీ వీడియో వచ్చింది, 17 నిమిషాల పైన ఉంది. మీరందరూ చాలా ఇష్టపడతారు, ఎందుకంటే రియాలిటీగా మాట్లాడేది మీకు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి. ఇలానే వస్తాయి రోజు ఒక 50, 100, 200 కాల్స్ వస్తూనే ఉంటాయి. అందరూ ఇలానే మాట్లాడుతుంటారు. అన్ని కాల్స్ మాట్లాడను, మీకోసం నేను మాట్లాడను. ఓకేనా, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, జై భారత్. వా గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.